హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ బీజేపీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మాట్లాడేది ఒకటి నారీ శక్తి, రెండోది వికసిత్ భారత్ అనే పదాలు చాలా బలంగా, చాలా పెద్దగా, బిగ్గరగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అండ్ వీళ్ళ స్కీమ్స్ అన్నీ కూడా ఏదో గొప్ప స్కీమ్స్, చాలా అద్భుతాల స్కీము, వీళ్ళే తీసుకొచ్చి పెట్టినట్టు అబద్ధాలు చాలా నీట్గా వలకరించే ప్రయత్నం చేస్తుంటారు. దాన్ని వాట్సాప్ యూనివర్సిటీలో సర్క్యులేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ జనాలకు ఏంటంటే చాలామందికి ఈ స్కీమ్స్ నిజంగా బీజేపీ వాళ్ళే తీసుకొచ్చారో లేకపోతే ఇంతకుముందు యూపీఏ ప్రభుత్వం నుంచి కాపీ కొట్టి పేర్లు మార్చి ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది చాలామందికి తెలియదు. అలాంటి స్కీమ్లో ఒక స్కీమ్ వచ్చేసి మహిళలకు సంబంధించినటువంటి, ప్రెగ్నెంట్ లేడీస్కి సంబంధించినటువంటి ప్రధానమంత్రి మాతృవందన యోజన అనే స్కీమ్ ఒకటి ఉంది. ఈ స్కీమ్ జనరల్గా ప్రెగ్నెంట్ లేడీస్కి మ్యాటర్నిటీ ప్రెగ్నెన్సీ టైంలో అండ్ డెలివరీ టైంలో ఇచ్చేటువంటి క్యాష్ బెనిఫిట్ ఏదైతే ఉందో 6,000 అనేసి బీజేపీ ప్రభుత్వం 2017లో లాంచ్ చేసినప్పుడు చెప్పే ప్రక్రియ చేసింది. కానీ లాంచ్ చేసినప్పటి నుంచి ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తున్న విధానం ఏదైతే ఉందో, మొదటి ఇన్స్టాల్మెంట్లో ఇచ్చే 3,000 కొంచెం ఈజీగా, స్మూత్గా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చే 6,000కు మాత్రం రకరకాల కండిషన్స్ పెట్టి ప్రెగ్నెంట్ మహిళల యొక్క రైట్స్ని చాలా బలంగా కాలు రాస్తున్నారు. అంటే వీళ్ళు అంటున్నటువంటి నారీ శక్తి అవనివ్వండి, వికసిత్ భారత్ అవనివ్వండి, ఇది ఫుల్ఫిల్ అవ్వాలి, ఫ్లరిష్ అవ్వాలి, డిజైర్డ్ గోల్ సాధించాలి అంటే మహిళలకి యాజ్ వెల్ యాజ్ పుట్టబోయే పిల్లలకి ప్రాపర్గా సెక్యూరిటీ ఇవ్వని ఈ గవర్నమెంట్ వికసిత్ భారత్ని ఎలా సాధిస్తుంది, లేకపోతే నారీ శక్తిని ఎలా ప్రమోట్ చేస్తుంది అనేది అర్థం కాని అంశం. అండ్ ఈ ప్రధానమంత్రి మాతృవందన అనే స్కీమ్ ఈ బీజేపీ తీసుకొచ్చిన స్కీమ్ ఏం కాదు. చాలా స్కీమ్స్ అంతకుముందు యూపీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి స్కీమ్స్ పేర్స్ మార్చింది. నిర్మల్ గ్రామీణ భారత్ అభియాన్ని స్వచ్ఛ భారత్గా మార్చేసే ప్రయత్నం చేశారు వీళ్ళు. అలానే మా ప్రధానమంత్రి మాతృవందన స్కీమ్ కూడా ఇది యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2012 ఏదైతే ఉందో, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ 2012 కాదు, 2013 నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 ప్రకారము ప్రెగ్నెంట్ ఉమెన్కి మ్యాటర్నిటీ బెనిఫిట్ కింద 6,000 ఇవ్వాలనేసి ఈ సోనియా గాంధీ గారు అప్పుడు యూపీఏ 2 టైంలో చాలా ప్రెస్టీజియస్గా తీసుకొచ్చిన స్కీమ్ ఇది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013. ఆ స్కీమ్లోనే పూర్ పీపుల్కి ఇచ్చేటువంటి ఫుడ్ గ్రెయిన్తో పాటు ప్రెగ్నెంట్ లేడీస్కి 6,000 ఇవ్వాలనేసి స్పెషల్ ప్రొవిజన్ ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. ఇది ఎప్పుడు 2013లో ఇన్కార్పొరేట్ చేశారు. కానీ ఇప్పుడు చేంజింగ్ నీడ్స్ ప్రకారము, లేకపోతే ఇన్ఫ్లేషన్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ ముందుకెళ్తే ఇప్పటికీ దగ్గరగా ప్రెగ్నెంట్ లేడీస్కి రావాల్సినటువంటి డబ్బు ప్రధానమంత్రి మాతృవందన యోజన కింద 12,000 రావాలి. కానీ ఇచ్చేది 6,000. ఆ 6,000లో కూడా మొదటి ఇచ్చే ఇన్స్టాల్మెంట్ 3,000 కరెక్ట్గా ఇస్తున్నారు. రెండో ఇన్స్టాల్మెంట్ చాలా ఇబ్బందులు పెట్టే పరిస్థితి చేసి ఇవ్వట్లేదు. దీనికి రీజన్ ఏమని చెప్తున్నారంటే, ప్రధానంగా సాఫ్ట్వేర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ రావడం వల్ల ఈ స్కీమ్ స్మూత్గా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం అనేసి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ చైల్డ్ అండ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అంటే ఒక సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్ని ఫిక్స్ చేయలేని ఈ ప్రభుత్వం, ఈ ఎన్డీఏ ప్రభుత్వం, ఈ బీజేపీ లీడర్షిప్ భారతదేశాన్ని వికసిత భారత్గా మారుస్తుందా, లేకపోతే భారతదేశంలో ఉన్న మహిళలకి నారీ శక్తిని మహిళా శక్తిని ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తుందా అంటే, చిన్నపాటి సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసి మహిళలకు ఇవ్వాల్సినటువంటి 6,000 చేంజింగ్ నీడ్స్ ప్రకారం 12,000 వరకు రావాలి. ఆ 12,000 కాదు, అంతకుముందు యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో ప్రెగ్నెంట్ లేడీస్కి ఇవ్వాల్సినట్టు 6,000 కూడా ఇచ్చేదానికి వీళ్ళకి మనసు ఒప్పట్లేదు. ఎందుకంటే వీళ్ళు బీజేపీకి, మహిళలకు కానీ, వెల్ఫేర్కి కానీ వీళ్ళు డెడ్ ఆపోజిట్. వీళ్ళు ఎప్పుడు కార్పొరేట్ ఇంట్రెస్ట్ల కోసం, కార్పొరేట్ల అవసరాలు తీర్చేదానికి పనిచేసే ప్రభుత్వం ఇది. అండ్ ఇంకోటి, మనం ఈ స్కీమ్ పరంగా చూసుకున్నట్లయితే దగ్గరగా ఫస్ట్ చైల్డ్కి వచ్చేసి ఇవ్వాల్సినటువంటి 6,000, కానీ రెండో చైల్డ్కి సంబంధించినటువంటి విషయానికి వచ్చేసరికి 3,000 ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా గర్ల్ చైల్డ్ పుడితే. అంటే ఎంత డిస్క్రిమినేషనో చూడండి వీళ్ళు. అంటే అదే యూపీఏ తీసుకొచ్చిన స్కీమ్ ఏంటంటే, మహిళ ఎన్నిసార్లు ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీ అయినా కానీ 6,000 ఇవ్వాలనే ప్రొవిజన్ ఉంది. కానీ ఇక్కడ చూడండి, రెండోసారి ఇస్తున్నారు. రెండో డెలివరీకి ఒక లేడీ రెండోసారి ప్రెగ్నెంట్ అయితే అది కూడా గర్ల్ చైల్డ్ అయితే ఇస్తున్నారు, మేల్ చైల్డ్ అయితే ఇచ్చే ప్రయత్నం చేయట్లా. అంటే వీళ్ళు వికసిత భారత్ అంటే ఇలా వెల్ఫేర్ చేయకుండా, కావాల్సినటువంటి ప్రెగ్నెంట్ లేడీస్కి ఇవ్వాల్సినటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ సరిగ్గా ఇవ్వకుండా, ఇంకా మహిళల యొక్క ఆరోగ్యాన్నే కాపాడలేని వీరు, పుట్టబోయే పిల్లల యొక్క రైట్స్ని ప్రాపర్గా కాపాడలేని వీరు దేశాన్ని వికసిత భారత్గా ఎలా మారుస్తారు? దేశం వికసిత భారత్ అవ్వాలంటే మ్యాన్ పవర్ స్ట్రాంగ్గా ఉండాలి కదా. మ్యాన్ పవర్ స్ట్రాంగ్గా ఉండకుండా, మ్యాన్ పవర్కి కావాల్సినటువంటి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ప్రాపర్గా ఇవ్వకుండా భారతదేశం వికసిత భారత్ ఎలా అవుతుంది అసలు? అండ్ ఈ కేంద్ర ప్రభుత్వం అకార్డింగ్ టు ఆర్టీఐ కూడా
మినిస్ట్రీ ఆఫ్ చైల్డ్ అండ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఆర్టీఐ యాక్ట్ సెక్షన్ 4 ఆఫ్ ద రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారము ఈ స్కీమ్ కింద ఎంత బెనిఫిట్స్ ఎంతమందికి ఇస్తున్నారని ప్రాపర్గా డిస్ప్లే పెట్టాలి. అది కూడా పెట్టట్లా. ఈ కంప్లీట్గా ఆ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ని కూడా ఈ మినిస్ట్రీ వైలేట్ చేసుకుంటూ అసలు ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది, ఈ బెనిఫిషరీస్కి ఇన్ టైంలో బెనిఫిట్స్ అందుతున్నాయా లేదా, అది ఏది కూడా సిస్టంలో డిజైన్ చేయకుండా, మొత్తం సిస్టంలో అప్డేట్ చేయకుండా, మొత్తం సాఫ్ట్వేర్ బాగాలేదు కాబట్టి, సాఫ్ట్వేర్ సపోర్ట్ చేయట్లేదు కాబట్టి మేము ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఈ స్కీమ్కి సంబంధించి ఏదైతే ప్రధానమంత్రి మాతృవందన యోజన స్కీమ్కి 2023-2024 వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెటరీ అలొకేషన్ ఎంత అంటే 870 కోట్ల రూపాయలు. నాకు తెలిసి ప్రధానమంత్రి భారతదేశం నుంచి విదేశాలకు వెళ్ళే టూర్లకు కూడా దగ్గరగా 4-5 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి సంవత్సరానికి. కానీ ఇక్కడ భారతదేశంలో ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్కి సంబంధించి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ 870 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఒరిజినల్గా ఈ స్కీమ్ భారతదేశంలో ఉన్న 90% మహిళలు కవర్ అవుతారు ఈ స్కీమ్ కింద, ప్రధానమంత్రి మాతృవందన యోజన కింద. అండ్ 6,000 చొప్పున ఇచ్చినా కానీ బడ్జెటరీ అలొకేషన్ అనే యావరేజ్ పర్ ఇయర్ వచ్చేసి దగ్గరగా 12,000 కోట్లు ఉండాలి. ఎక్కడ 12,000 కోట్లు, ఎక్కడ 870 కోట్ల రూపాయలు? అంటే గవర్నమెంట్ యొక్క చిత్తశుద్ధి టువర్డ్స్ ఉమెన్, నారీ శక్తి. నేను ఉమెన్ అంటున్నాను కానీ వీళ్ళు చెప్పేటువంటి ఫేక్ నెరేటివ్ నారీ శక్తికి వీళ్ళు 1,200 కోట్ల రూపాయలు అవసరం పడితే వీళ్ళు ఇచ్చేటువంటి డబ్బు 870 కోట్ల రూపాయలు. అంటే వీళ్ళు నారీ శక్తి గురించి, వికసిత్ భారత్ గురించి మాట్లాడి భారతదేశ ప్రజల యొక్క చెవుల్లో క్యాబేజీలు, క్యాలీఫ్లవర్లు పెట్టి బీజేపీ కాలయాపన చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. అంటే ఇలాంటి స్కీమ్స్ గురించి మనం ఏమైనా మాట్లాడటం మొదలు పెడితే ఇలా మహిళల రైట్ని వీళ్ళు కాలు రాస్తున్నారు, మహిళలకు ఇవ్వాల్సినటువంటి రైట్స్ ప్రాపర్గా ఇవ్వట్లేదని చెప్తే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, హిందూ, ముస్లిం, సోరోస్ మీడియా, ఇది తప్ప ఇంకేమైనా ఉందా? అండ్ ప్రధానమంత్రి మాతృవందన యోజన కింద 2023-2024 నుంచి కంప్లీట్గా ఈ స్కీమ్ని స్టాగ్నేట్ చేసేసారు. అసలు ఇంప్లిమెంటేషన్ ఆగిపోయింది కంప్లీట్గా. అండ్ ఇలా ఇంప్లిమెంటేషన్నే ఒక ప్రెగ్నెంట్ లేడీస్కి సంబంధించిన స్కీమ్ని వీళ్ళు ఇంప్లిమెంటేషన్ స్టాగ్నేటెడ్ మోడ్లో పెట్టేసేసి మహిళలకు, తర్వాత పుట్టబోయే బిడ్డలకు కావాల్సినటువంటి పౌష్టికాహారం అవనివ్వండి, లేకపోతే మెడికల్ నీడ్స్ అవనివ్వండి, అవి అందించకుండా వాళ్ళ హక్కుల్ని కాలు రాస్తున్నారంటే ఈ ప్రభుత్వం మహిళల పట్ల, పుట్టబోయే పిల్లల పట్ల, భారతదేశం యొక్క ఫ్యూచర్ పట్ల ఎంత ఇన్సెన్సిటివ్గా ఉన్నారో చూడండి వీళ్ళు. అంటే వీళ్ళు మాట్లాడతారు, నేను పేద కుటుంబం నుంచి వచ్చాను, నేను దేశం కోసమే పోతున్నాను, దేశం మొత్తం నా కుటుంబం అని అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తాడు ఈ నరేంద్ర మోడీ. కాకపోతే ఇక్కడ ఈ విచిత్రమైన అంశం ఏంటంటే భారతదేశంలో 2 రాష్ట్రాలు ఈ స్కీమ్ని చాలా అద్భుతంగా ఇంప్లిమెంట్ చేస్తుంది. అందులో ఒకటి ఒడిశా, రెండోది వచ్చేసి తమిళనాడు అండ్ ఒరిస్సాకు సంబంధించినటువంటి స్కీమ్ ఏదైతే ఉందో, ఒరిస్సాలో దగ్గరగా ఈ స్కీము 1987 నుంచే ఇంప్లిమెంట్ అవుతుంది ప్రెగ్నెంట్ లేడీస్కి ఇచ్చే మ్యాటర్నిటీ బెనిఫిట్స్ గురించి. అండ్ తమిళనాడులో ఈ స్కీమ్ దగ్గరగా 2009 నుంచి ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. అండ్ ఒరిస్సా గవర్నమెంట్ దగ్గరగా ఈ స్కీమ్ కింద 10,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తమిళనాడు గవర్నమెంట్ 18,000 రూపాయలు. ఎక్కడ 6,000 రూపాయలు? యూనియన్ గవర్నమెంట్ ఇచ్చే 6,000 ఎక్కడ? ఒడిశా పేద రాష్ట్రం ఇచ్చేటువంటి 10,000 ఎక్కడ? యూనియన్ గవర్నమెంట్ ఇచ్చే 6,000 ఎక్కడ? తమిళనాడు గవర్నమెంట్ ఇచ్చే 18,000 ఎక్కడ? అంటే ఈ రాష్ట్రాలన్నా కొంచెం బెటర్గా చేస్తున్నాయి. ప్రధానమంత్రి మాతృవందన యోజన స్కీమ్ కంటే ముందు నుంచి కూడా ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ పుట్టబోయే పిల్లల యొక్క హెల్త్ అండ్ వెల్ఫేర్ కోసము తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలు చేసే అంతా కూడా యూనియన్ గవర్నమెంట్ చేయట్లేదంటే యూనియన్ గవర్నమెంట్ నిజంగా సిగ్గుతో తలదించుకోవాలా. వీళ్లకు ఉమెన్ పట్ల, ఉమెన్ హెల్త్ పట్ల, పుట్టబోయే పిల్లల పట్ల ఏ పార్టీ కన్సర్న్ ఉందో చూడండి ఇక్కడ. అండ్ ఒరిస్సాకు సంబంధించి దగ్గరగా 64% మంది మహిళలు ఈ పర్టికులర్ స్కీమ్ కింద కవర్ అవుతున్నారు. అండ్ తమిళనాడుకు వచ్చేసరికి దగ్గరగా 70% మంది మహిళలు ఈ స్కీమ్ కింద కవర్ అవుతున్నారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఆల్ ఇండియా లెవెల్లో 12% మంది కవర్ అవుతున్నారు. సారీ, లెస్ దెన్ 10% ఎక్కడ? 60+% ఎక్కడ? 70+% ఎక్కడ? అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రధానమంత్రి మాతృవందన యోజన కింద ప్రెగ్నెంట్ ఉమెన్ యొక్క వెల్ఫేర్ ఏదైతే ఉందో వాళ్ళని వెల్ఫేర్ ఇవ్వడం ఇష్టం లేక గ్రాడ్యువల్గా 2017 నుంచి ఆ స్కీమ్ యొక్క బడ్జెటరీ అలొకేషన్ తగ్గించుకుంటూ, సాఫ్ట్వేర్ మీద నెపం నెట్టేసుకుంటూ జాగ్రత్తగా ఆ స్కీమ్ మొత్తాన్ని డైల్యూట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఆ స్కీమ్ తెచ్చింది కూడా వీళ్ళు కాదు, మళ్ళీ యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ ప్రిస్టేజియస్గా తీసుకొని నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 తీసుకొచ్చారు. అందులో ఒక ప్రొవిజన్ పూర్ పీపుల్కి ఇచ్చే ఫుడ్ గ్రెయిన్తో పాటు నాకు నేను చెప్పినట్టు
ప్రెగ్నెంట్ ఉమెన్ యొక్క నీడ్స్, ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళ డైట్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకునేదానికి 6,000 రూపాయలు బెనిఫిట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే ప్రయత్నంలో భాగంగా యూపీఏ తీసుకొచ్చిన స్కీమ్ని వీళ్ళు పేరు మార్చి కూడా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారంటే బీజేపీ ఎంత దిగజారి భారతదేశం యొక్క ప్రజల పట్ల బిహేవ్ చేస్తున్నారో చూడండి. అంటే వీళ్ళు వికసిత్ భారత్ చేస్తారంట, దేశాన్ని $5 ట్రిలియన్ ఎకానమీని చేస్తారంట, లేకపోతే నారీ శక్తిని చాలా బలంగా ముందుకు తీసుకెళ్తారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారంటే బీజేపీ అసలు ఎన్ని కాకమ్మ కబుర్లు ఎంత బలంగా చెప్తుందో చూడండి. అంటే సోషల్ మీడియాలో నిన్న మొన్న చూస్తే నారీ శక్తి ప్రయత్నంలో భాగంగా అంట ఢిల్లీ ముఖ్యమంత్రి మహిళ అంట, దేశానికి ఆర్థిక మంత్రి మహిళ అంట, దేశానికి రాష్ట్రపతి మహిళ అంట. బీజేపీ ప్రెసిడెంట్ ఇప్పటివరకు మహిళ ఎందుకు అవ్వలేదు చెప్పరే? బీజేపీ వాళ్ళు మహిళగా ప్రధానిని ఎందుకు చేయరో చెప్పరే? వీళ్ళు నిజంగా బీజేపీ వాళ్ళు నారీ శక్తిని అంత బలంగా ప్రమోట్ చేసేవాళ్ళైతే ఈ ప్రధానమంత్రి మాతృవందన ఏదైనా స్కీమ్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయండి. చాలామంది మహిళలకి ఈ 6,000 రూపాయలు చాలా అవసరం దేశంలో ప్రెగ్నెంట్ మహిళలకి. ఇవి చేయకుండా 3 మహిళలను అక్కడక్కడక్కడ అపాయింట్ చేసేసి నారీ శక్తి అని చెప్తే దేశం వికసిత్ భారత్ అయిపోతుందా? నారీ శక్తి నెరేటివ్ ఫుల్ఫిల్మెంట్ వచ్చేస్తుందా దానికి? ఇది అంధభక్తులకి ఏమాత్రం ఎక్కదు. కానీ దేశంలో ఉన్న ప్రెగ్నెంట్ మహిళలు కానీ పుట్టబోయే బిడ్డల యొక్క హక్కుల్ని చాలా బలంగా కాలరాస్తుంది నరేంద్ర మోదీ ప్రభుత్వం కేంద్రంలో. థ్యాంక్ యూ.